హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. తెలుగువారికి ఎంతో ఇష్టమైన పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, అలాగే షుగర్ పేషెంట్స్ వారి కోసం నేను ఈ పెసరట్టుని చూపించబోతున్నానండి. అది కూడా పెసలు ఇంకా కొర్రలను కలిపి పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పెసరట్టును సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా రెండు రకాలుగా కూడా మనం తయారు చేసుకోవచ్చండి. ఈ పెసరట్టును తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉండ పెసల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు కొర్ర బియ్యం వేసుకోండి. మీరు కొర్రలు ప్లేస్లో కావాలనుకుంటే ఊదులు, సాములు కానీ ఇలా ఏవైనా సరే సిరిధాన్యాలని యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఇక్కడ అరకప్పు దాకా బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నానండి. ఇలా బ్రౌన్ రైస్ని వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయండి దోశలు. బ్రౌన్ రైస్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ని అయినా కూడా వాడుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా మినపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోండి. మెంతులు అనేవి ఆప్షన్ అండి, వేసుకుంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. అందుకోసమే నేను ఇక్కడ మెంతుల్ని వేసుకుంటున్నాను. షుగర్ పేషెంట్స్ ఏదో ఒక రూపంలో డైలీ మెంతుల్ని తీసుకోవడం చాలా మంచిదండి. ఈ బియ్యం అన్నిటినీ కూడా 2 సార్లు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిండుగా నీళ్లను పోసేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి, లేదా ఈవినింగ్ టైం మనం స్నాక్స్లో కూడా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ లేవగానే నానబెట్టి అప్పటికప్పుడు మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగే మనము ప్లేట్ తీసి చూడండి ఎంత చక్కగా మొత్తం అన్నీ కూడా డబల్ సైజ్ అయ్యాయి కదా. ఇలా చక్కగా నానిన తర్వాత ఈ నీళ్ళను మొత్తం పూర్తిగా ఉంచేసుకోండి. ఇలా నీళ్ళను మొత్తం పూర్తిగా ఉంచిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 సార్లు మిక్సీలో వేసుకున్నానండి. మిక్సీ జార్ని తీసుకొని మనం నానబెట్టుకున్న పెసల్లో సగం పెసల్ని వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయల్ని వేసుకోండి. వీటిని కూడా మధ్యలోకి ఇలా తుంచి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి అనేది ఆప్షన్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసేసుకొని మూత పెట్టి ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మిగతా సగం వాటిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకొని వేసేసుకోండి. ఇందులోకి మరి మనం ఏం వేసుకోకర్లేదండి, నానబెట్టుకున్న వాటిని వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం ఈ పిండిని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా బాగా మసాలా మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి సగం పిండిని పక్కకు తీయండి. ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు కూడా మనం దోశల్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు మిగతా దోశ పిండిలోకి రుచికి సరిపడంత ఉప్పును అలాగే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసేసుకొని రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసేసుకొని దోశపిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా నీళ్ళను పోసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఆ లోపల మనము చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేను పుదీనా కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా 4 పచ్చిమిరపకాయల్ని ఇలా సగానికి తుంచి వేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనాను వేసుకోండి. పుదీనా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర ఇంకా పుదీనాను రెండింటిని కూడా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ మిక్సర్ జార్ని తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని వేసేసుకోండి. ఇందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా వెల్లుల్లిపాయలని అలాగే చిన్న అల్లం ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి.
నెక్స్ట్ అరకప్పు దాకా నీళ్ళను వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. చేసి పెట్టుకున్న ఈ చట్నీని పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఈ చట్నీ కోసం పోపు పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. టీ స్పూన్ శనగపప్పును అలాగే 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోండి. టీ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. ఇందులోకి 2 లేదా 3 ఎండుమిరపకాయలని కూడా ఇలా తుంచి వేసుకోండి. 1 స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసేసుకొని వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఉప్పు మొత్తం కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని మొత్తం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా కలపండి. పోపు మొత్తం చట్నీలో కలిసేటట్టు ఇలా బాగా కలిపేసి పక్కన ఉంచుకోండి. అంతే, పుదీనా కొబ్బరి చట్నీ రెడీ అండి. దోశలు వేసుకోవడం కోసము స్టవ్ మీద దోశ పెనాన్ని ఉంచి దోశ పెనాన్ని కాస్త హీట్ అవ్వనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా బాగా హీట్ అవ్వనివ్వండి. దోశలు బాగా క్రిస్పీగా రావాలనుకుంటే పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు మనం దోశలు వేసుకోవాలండి. ఇలా పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత నీళ్ళతో ఇలా బాగా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా నీళ్ళతో స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే దోశల్ని వేసుకుంటామో అలా దోశల్ని వేసేసుకోండి. దోశ సాఫ్ట్గా రావాలి అనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి దోశని చేసుకోండి. సాఫ్ట్గా వస్తుంది. దోశను ఇలా కాస్త మందంగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తుందండి. పైనుండి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని లైట్గా రోస్ట్ అవ్వనివ్వండి. దోశను లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక పక్కకు ఫ్లిప్ చేసేసుకోండి. దోశ సాఫ్ట్గా రావాలి అనుకుంటే మరో పక్కకి టర్న్ చేసుకున్న తర్వాత 1 సెకండ్ పాటు ఉంచేసి వెంటనే దోశను తీసేసుకోవాలండి. అలా అయితే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు క్రిస్పీగా రావాలి అనుకుంటే దోశ మనం వేసుకునేటప్పుడే మనం పల్చగా వేసుకోవాలండి. దోశను మనకు ఎంత వీలవుతుందో అంత పల్చగా దోశను వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశను వేసుకోండి. అలా అయితే క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. పైనుండి ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ అవ్వనివ్వండి. బాగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దోశను తీసేసుకోవాలండి. మనము క్రిస్పీగా చేసుకున్న దోశలకు మరొక వైపుకి టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగే మనం ఫుల్గా రోస్ట్ చేసి ఉంటాం కాబట్టి 2 వైపులా కూడా రోస్ట్ అయిపోయి ఉంటుందండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కొర్రలు ఇంకా పెసలతో కలిపిన పెసరట్టు దోశ రెడీ అండి. చూసారు కదండి, ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. ఇప్పుడు ఈ దోశల్లోకి మనం చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తినండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.